ఆచార్య దేవోభవ. జీవితానికి పునాదిరాయి. కుటుంబం నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కలుసుకునే మూడో వ్యక్తి ఉపాధ్యాయుడు. మన జీవితాల మీద తన ప్రభావం ఇంత అంతా కాదు. అక్షరాభ్యాసం దగ్గర నుంచి మన జీవితంలోని ప్రతి మలుపులో తాను సహాయకారిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఒక విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే విషయంలో తనదే ముఖ్య భూమిక. మన సొంతమైన విషయాలైతే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం లేదా చేస్తాం. కానీ తనకు సొంతం కాని పిల్లలందరి మీద కాలం గడిచే కొద్దీ సొంతం చేసుకుంటారనుకోండి, ఎంతో శ్రద్ధ కనపరుస్తూ వారికి కావలసిన లేదా నేర్చుకోవలసిన విషయాల పట్ల అవగాహన పెంచుతూ అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. టీచర్ ప్రయాణం అంత సులభంగా ఉండదు. ఎన్నో పదనిసలు. కొన్నిసార్లు విద్యార్థులను దండిస్తే వారి తల్లిదండ్రులు త్వరగా ప్రతిస్పందిస్తారు. ఎన్నో ప్రశ్నలు వేస్తారు, హెచ్చరిస్తారు. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోము అని కూడా అంటారు. టీచర్ ఎంత వివరించినా ఊరుకోరు. కొన్నిసార్లు ఈ విషయాలన్నీ విద్యార్థులకు తెలియకపోయినా ఆశ్చర్యమేమీ లేదు. అయినా టీచర్ ధ్యాస ఎప్పుడు విద్యార్థిని ఉన్నతంగా ఉండే విధంగా విద్యాబుద్ధులు ఎలా నేర్పించాలి అన్న విషయం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పాత రోజుల్లో అయితే విద్యార్థి ఒకరోజు స్కూల్కి రాకపోతే ఇంటికి వచ్చి వాకప్ చేసేవారు. ఎంతో జాగ్రత్తగా తనని తీర్చిదిద్దటంలో ప్రయాసపడేవారు. అందుకనే చాలామంది స్టూడెంట్స్ టీచర్స్ పట్ల ఆకర్షితులయ్యేవారు. అందులో విచిత్రమేమీ లేదు. ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం చెప్పనీయండి. ఈ ప్రయాణంలో టీచర్స్ కూడా కొంతమంది విద్యార్థులను అభిమానిస్తారు. దానికి మచ్చుకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పుకుందాం. మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థి అవ్వచ్చు, లేదా ఏదైనా ప్రత్యేకమైన నిపుణత కలిగి అయినా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సంబంధం మర్చిపోలేనిది. ఇక్కడి నుండే జీవితానికి కావలసిన క్రమశిక్షణ, విలువలతో కూడిన ప్రవర్తన, దయ కలిగి ఉండటం, ప్రేమను ప్రదర్శించటం, అభిప్రాయాలను పంచుకోవడం కూడా నేర్చుకుంటామన్నది అక్షర సత్యం. ఇవన్నీ నేర్పేది మన టీచర్సే. ప్రతి సంవత్సరం పాఠాలు చెప్పే విద్యార్థులు మారుతూ ఉంటారు. అయినా టీచర్గా వారి బాధ్యతల్ని వారెప్పుడూ మర్చిపోరు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం జరిగే ప్రక్రియ, తీరిక లేని దినచర్య. అయినా కించిత్ అలసట కూడా వారికి రాదు. సహనంతో జ్ఞానాన్ని ఒక ప్రవాహంలాగా విద్యార్థులకు అందజేయడంలో వారు పడే తపన అంతా ఇంతా కాదు. అందుకే వారు లబ్ధప్రతిష్ఠులయ్యారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డేగా అందరం జరుపుకుంటాం. ఆ రోజు విద్యార్థుల ఆనందానికి హద్దులే ఉండవు. తాము ఇష్టపడే టీచర్కి ఏం బహుమానం ఇవ్వాలా అని మల్లగుల్లాలు పడతారు. ఆ రోజున కన్నీటి పర్యంతం కాని టీచర్స్ లేదా విద్యార్థులు ఉంటారంటే నమ్మలేం. ఎందుకంటే ఇది నిరంతరం సాగే ప్రక్రియ. స్కూల్ తర్వాత కాలేజీ, ఆ తర్వాత యూనివర్సిటీ. ప్రదేశాలు మారుతాయి, తరగతులు మారుతాయి, చదివే చదువు మారుతుంది. కానీ భావోద్వేగాలు మారవు. ఈ బంధానికి విలువ కట్టలేము. ఈ జ్ఞాపకాలన్నీ విద్యార్థిగా ఉన్న వారందరికీ సుపరిచితులు. కానీ రాను రాను విద్యార్థి లోకంలో చాలా పెనుమార్పులు వచ్చాయి. అలాగే టీచర్స్లో కూడా. రెండు వర్గాల నుండి ఎక్కువ మంది అంటనట్లు ఉంటూ ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం విద్యని అభ్యసించడం మానేసి కొనుక్కోవడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఈ స్థితి వచ్చిందో
అక్కడ ఎక్కువ మంది బాధ్యత మర్చిపోయారు. జవాబుదారీతనం లేని చదువులు అయ్యాయి. ఏ విద్యార్థికైనా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చాలా ముఖ్యం. అక్కడే కదా సరైన పునాది వేయబడేది. కానీ మీరు ఏ స్కూల్ అయినా చూడండి, తక్కువ విద్యార్హతలు ఉన్నవారే ఈ తరగతులకు టీచర్స్గా ఉంటారు. ఈ విషయంలో కొంత తర్కించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సమయం అటు తల్లిదండ్రుల దగ్గర కానీ లేదా ఉపాధ్యాయుల దగ్గర కానీ లేదు. ఈ స్థితికి ఎవరిని నిందించగలం? కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుందనుకుంటా. ఏది ఏమైనప్పటికీ టీచర్స్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే విద్యార్థులకు మార్గనిర్దేశకత్వం చేస్తూనే ఉంటారు. అందుకే వారిని మనం మర్చిపోకూడదు. విద్యను అందించే వృత్తిలో ఆనందం పొందుతూ నిరంతరం శ్రమిస్తూ అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఉపాధ్యాయులందరికీ నా ప్రణామం. నాకు విద్యాబుద్ధులు నేర్పించి నన్నింత వాడిని చేసిన నా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.